ముక్కుసూటిగా మాట్లాడుతూ సొంత పార్టీ నాయకత్వాన్ని కూడా ఏమాత్రం భయపడకుండా బహిరంగంగానే కడిగేస్తూ నాయకులను మీడియా ముందే దులిపేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో నిలిచే కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరోసారి తన కోపాన్ని వెలకెక్కారు. సొంత పార్టీ నాయకత్వాన్ని నిలదీశారాయన. ఏఐసిసి నాయకులను నిలబెట్టి కడిగేశారు. ముఖ్యంగా ఏఐసిసి కార్యదర్శి విష్ణుతో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షిపై తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం చేశారాయన. అసలు తెలంగాణకే పనిచేస్తున్నారా లేదా వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయారా అంటూ ఏమాత్రం ఆశ లేకుండా గాలి తీసినట్టు సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని చంపేసేలా కొందరు ఇన్ఛార్జీలు పనిచేస్తున్నారంటూ జగ్గారెడ్డి తీవ్ర అసహనానికి గురయ్యారు. అయితే నిన్న రాత్రి ఓ ఫంక్షన్కు హాజరైన జగ్గారెడ్డి అక్కడ ఏఐసిసి కార్యదర్శి విష్ణుని కలవగా ఆయన్ను గట్టిగా నిలదీశారట. మెదక్ జిల్లా కూడా నేనే చూస్తున్నా అని చెప్పి ఎక్కడికి వెళ్ళావని విష్ణుని నిలదీసినట్టు సమాచారం. అసలు ఏఐసిసి కార్యదర్శిగా ఉన్నారా లేక వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయారంటూ కూడా ప్రశ్నించారట. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి కూడా తెలంగాణకే పనిచేస్తున్నారా లేక ఆమె కూడా వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయారంటూ కోపాన్ని వెళ్ళగక్కారు జగ్గారెడ్డి. అధికారంలో ఉన్న రాష్ట్రంలో పార్టీ ఎలా ఉండాలో మీకు తెలుసా, అసలు మీరు ఏం చేస్తున్నారో అర్థమవుతుందా అంటూ జగ్గారెడ్డి ఫైర్ అయ్యారట. పార్టీలో కొందరికి పదవులు కట్టబెట్టడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న జగ్గారెడ్డి సీనియర్ నాయకులమైన తమను సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకుంటానన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త వాళ్లకు ప్రాధాన్యత ఇచ్చే విషయం ఫైనల్ అయ్యే వరకు తమకు సమాచారం ఇవ్వరా అంటూ ప్రశ్నించారట జగ్గారెడ్డి. పార్టీ కోసం పనిచేసిన వారిని, ఎన్నికల్లో గెలిచేందుకు కృషి చేసిన వారిని ఎవ్వరూ పట్టించుకోవాలని అడిగినట్టు తెలుస్తుంది. కాగా జగ్గారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా సంచలనంగా మారాయి. అటు పార్టీలోనూ సరికొత్త చర్చను తెరపైకి తీసుకొచ్చాయి. అయితే జగ్గారెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలోనూ చాలాసార్లు అధిష్టానంపై తన అసంతృప్తిని బహిరంగంగానే జగ్గారెడ్డి బయటపెట్టారు. అయితే ఇన్ని రోజులు రాష్ట్ర నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ ఎండగడుతూ ఉండే జగ్గారెడ్డి ఈసారి ఏఐసిసి నాయకులను నిలదీయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.